గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవే మా సైడ్ చీతువ పిట్ట గుడ్లు అంటారు. పంది 2 పందులు అనే వీటి కాడ అడవిలో మాదొక చిన్న దావత్ అయితే కంప్లీట్ అయింది. చాలా మంది కామెంట్ చేశారు అనమాట, కోయిల్ బుక్స్ చూపించలేదని చెప్పేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి డైరెక్ట్గా మన కోయిల్ వాళ్ళ స్కూల్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడే డ్రాప్ చేసేసిన. సో ఈ రోజు అయితే ఒక చిన్న ప్లానింగ్ అవుతుంది అనమాట. ప్రతిరోజు అడవికి అయితే వెళ్తూ ఉంటుంది. మనకు నార్మల్గా చీపురు వేల కొయ్యలు ఉంటాయి కదా, వాటి కోసం. అదేవిధంగా మనకు బీడీ తయారు చేసే ఆకులు ఉంటాయి కదా, తునియాకు అంటారు, వాటి కోసం అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో నాతో ఏమని చెప్పిందంటే, అటు సైడ్ పోయినప్పుడు నెమలీలు కావచ్చు, జింకలు కావచ్చు, అవి కనబడతా ఉంటాయి అని చెప్పింది, అడవి పందులు కూడా. సో ఈరోజు నేను కూడా వస్తానని చెప్పిన ఉంటాయి. సో నా కోసం వెయిట్ చేస్తుంది కావచ్చు. ఇప్పుడు వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనం కూడా అవతోటి తిరుగుదాం. ఏమేమి కనబడతాయో మీకు చూపిస్తా. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. జింకని చూసినా కానీ మరి బయట చూడలేదు, కనబడితే చూద్దాం. సో ఇప్పుడైతే ఫటాఫట్ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి కొద్దిగా ఏమైనా తినేసి ఇక అవతోటి బయలుదేరదాం. చలో. వీళ్ళు అప్పుడప్పుడు తింటారని చెప్పేసి చొరవనో ఏదో ఉంటుంది కదా, కార్న్ది, అది తీసుకొస్తే వీళ్ళకు కవర్లు వేసుకొని తింటే నేను మంచిగా అనిపించేది. మొత్తం కింద వర్ష తింటాను. నిహా బ్యాడ్. సో ఇప్పుడు మొత్తానికి అయితే బయలుదేరినాం. మనకు కొద్ది దూరం దాకా వెహికల్ పోతుంది. సో ఏం దాకా వెహికల్ పోతే అందాక తీసుకుని పోదాం. అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ప్రజెంట్ అయితే బుల్లెట్ తీసుకొని పోతున్నాం. కొద్ది అయితే మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. వాతావరణం భలే ఉంది. పొద్దుగాల ఇంకా మంచిగా ఉండే. ఇప్పుడు కొద్ది ఎండ వస్తుంది. మార్నింగే వెళదాం అనుకుంటే కోయిల్గాడు నిహాల్గాడు కలవనీయలేదు. సో ఇక్కడ నుంచి అయితే ఇక స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే చీపురుగాయలేనా ఇవి? ఇగో అవి వచ్చే రోజు వీటి కోసం. ఇవి లేకపోతే మన అవి ఉంటాయి చూడండి, మన బీడిలు లాగే ఆకులు ఉంటాయి కదా, ఏం ఆకులే, తునికాకు, దానికోసం అయితే వస్తూ ఉంటుంది అనమాట. రోజు ఇంటి దగ్గరనే ఉండి నాకు కూడా మనసున పట్టక కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు నేను కూడా వచ్చిన. ఒక గంట ముందు వచ్చి ఉంటే భలే ఉండవు, ఎండ లేకుండా ఇంకా చల్లగా ఉండే. లేట్ అయిపోయినాం. ఎడిట్కే పోదామన్నది కానీ నాకే వీలు కాలేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిగా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోదాం. ఆడ ఆడింది, ఈ గుండె ఎక్కింది, ఇదంతా ఆడింది. ఏంటిది? నెమలి. ఇదంతా అడవి పందులే కానీ అడ్డా అయ్యో ఉంటుంది, తోడిపోయినాయి. రుబ్బుతాయి, అంతా రుబ్బుతాయి, దున్నట్టు, నాగలు దున్నట్టు. అవకి ఇటు సైడ్ ఎక్కడనో చీతువ గుడ్లు కనబడాయట. రెప్పల పొంటి ఎర్రగెర్రగా తెల్లగా ఉంటుంది. కెక్కే అని వస్తుంది. అది కాదు, అదేగా కేకు. అదే పడుతుంది. అది ఎక్కడనో మనకు హైడ్ చేసినట్టుగా పెట్టుకోకుండా తవ్వ పక్క పంటే పెట్టిందట. అవ్వ కనబడదట. నన్ను ఫస్ట్ ఆడికే తోలుకుపోతుంది. దాన్ని చూసిన తర్వాత ఇక మనం మిగిలిన ఏరియా పోదాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఊరు చెరువు అయితే కనిపిస్తుంది. చెరువుకి అటు సైడ్ మన ఇల్లు ఉంటుంది, ఇటు సైడ్ మనం ఉన్నాం. మన ఇల్లు కూడా కనబడుతుంది. ఇటుకెళ్ళి చూడొచ్చు మనం ఎంత దూరం వచ్చేసినాం. కనబడుతుంది కదా, ఆ తాడి చెట్టు పక్క పండి కనబడుతుంది కదా, కిటికీలది మనదే. సో ఇప్పుడైతే ఎడగనట్టే గుడ్లు. ఇంకా పోదాం. ఇటు ఉండే మరి తవ్వల్లే పెట్టింది. నేనేమో బ్యాగ్ వేసుకొచ్చినా అని చూస్తారు కావచ్చు. దీంట్లో ఏం లేదు, జస్ట్ మీకు ఏదైనా మంచి విజువల్స్ చూపించడానికి డ్రోన్ ఉంది, అట్లనే వాటర్ ఉన్నాయి, మనకు మధ్యలో ఎక్కడైనా ఆగి తినడానికి స్నాక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి కవర్ చేసుకున్న తర్వాత నాకు ఎక్స్ప్లోర్ చేయనీకే ఉంది. ఏ పని మీద వచ్చిందో మర్చిపోయింది. ఆకులు తెంపలేదు, చీపురుకాయలు కొత్తలేదు. ఇక చూద్దాం అప్పటి వరకు ఎవరికైనా. అట్లనే మనకి తవ్వల రాములకాయలు దొరుకుతాయట. మీకు మొన్న కట్ట దగ్గర చూపించిన కదా, అవి తినేటివి కాదట, వేరేటి అని చెప్పింది. అసలైన రాములకాయలు మనకు వేరే దగ్గర ఉంటాయట. అవి పందిరం కాయలు లెక్క. ఇవేమో రాములకాయలు అసలైనవే, కానీ అవి వంట చేసుకుంటే పేకి మంచిది. సో అసలైన తినాల్సిన రాములకాయలు వేరే దగ్గర ఉన్నాయట. అవి తీసుకొని పోదాం పోయేటప్పుడు. గది సీత లేచిపోతుంది. అటు అన్నీ ఉందా? అడికెళ్ళి ఎగిరిందా? ఉండే. ఇగో 4 తవ్వలనే పెట్టింది. మొన్న 3 ఉండే, 4 ఉన్నాయి. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవే మా సైడ్ చీతువ పిట్ట గుడ్లు అంటారు. 4 ఉన్నాయి. జస్ట్ మట్టిని రాళ్ళని అటు ఇటు అనుకొని పెట్టింది. కానీ చుట్టూ రౌతులు ఎత్తది బుడబుడై. ఈ చీతువ అంటే ఏంటో పిట్ట అటు సైడ్ ఎగిరిపోయింది. మీకు చూపిస్తా కనబడితే. మొన్న మీరు ఏదో వీడియోలో చూడొచ్చు, ఆల్రెడీ పొలంలో తిరుగుతూ ఉంది కదా, అదే పిట్ట. పొలంలో చూడవు జరాసంతా పోయినా ఏదైనా కాలేసినా కానీ కథమే కూడా ఏర్పడతలేవు. ఇక పందులు ఎట్లా రుబ్బినాయి చూడు. ఇదంతా ఇదేమో గడివామ అడిగేమో ఉన్నట్టుంది. కప్పలు ఇట్లా దొరుకుతాయని చెప్పేసి మొత్తం తోడిపోయినాయి. లద్ది పురుగులు తింటుంది. తెల్ల లద్ది పురుగులు ఉంటాయి అవా. ఇప్పుడు ఆ గుడ్లు పెట్టిన పిట్ట ఇటు సైడ్ ఎగిరొచ్చింది. కనబడితే మీకు చూపిస్తా. మొత్తం అదే ఉన్నట్టుంది కానీ అడ్డా ఇవి నిన్న రాత్రి వచ్చిపోయినట్టున్నాయి. రాత్రి ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పిట్ట మనకి అక్కడ గుడ్లు పెట్టింది.
మనం రాగానే భయపడేట్టుంది. మనం ఏం డిస్టర్బ్ చేయకుండా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఇటు సైడ్ మనకు కావాల్సిన ఆకులు కానీ కొయ్యలు కానీ ఇటు సైడ్ లేవు, మనకు అటు సైడ్ ఉంటాయి, అడిగి వెళ్ళిపోం. పోమా ఇటేం పని ఇటు ఏం లేక మెయిన్గా పిట్టగురు చూపిస్తాను వాళ్ళకి వచ్చింది అవ్వ. ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోం. ట్రెక్కింగ్ అని చెప్పేసి వీకెండ్స్ అలా బయటికి వెళ్తూ ఉంటారు కదా కొండల మీకు అటు ఇటు, సేమ్ దాని లెక్కనే ఉంది. నిన్ను కోరి సినిమాల ప్యూర్ ఆక్సిజన్ కోసం మేము కొండ ఎక్కినామని చెప్పి చెప్తారు కదా, సేమ్ అట్లే ఉందన్నమాట. ప్రశాంతంగా చల్లగా ఆల్రెడీ నెమ్మదిలో వరుతున్నాయి, మీకు వినిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇంకా డీప్ ఉన్న సైడ్ అయితే పోతున్నాం. ఇవరిదాకా మనం కొంచెం ఓపెన్ ఉన్న సైడే తిరిగినాం. ఈ వాలీలు కావచ్చు, ఆల్రెడీ పందులు వచ్చినాయి కదా నీళ్ళకి, మీకు కాళ్ళు వచ్చి అటు సైడ్ కనబడుతున్నాయో. మా రాజా ఎంత లేదైనా 60 ఏళ్ళ మీదనే ఉంటుంది. ఈ ఏజ్లో కూడా వద్దానే ఇట్లా వస్తుంది. ఎంతగానని చెప్తాం, ఎంత చెప్పినా ఇది కావు. ఇప్పుడు అంటే నేను ఉన్నా కానీ నేను లేనప్పుడు ఒక్కొక్కసారి సోలో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది వేరే 2-3 అందరు కలిసి అని వస్తారు, లేకపోతే ఒక్కోసారి ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇక్కడ అదొండ చెట్టు ఉండే ఇటెంకాల అవి గదా కాదు, అది కాదు, ఒక హాడనం అన్న ఉండే. ఇవన్నీ ముళ్ళ చెట్లు ఉన్నాయి. మొత్తం గీకుతుంది. ఇక్కడ నుంచి పోదామని ప్లాన్ చేసినాం కానీ ఇవన్నీ ముళ్ళ చెట్లు మొత్తం గీరుతాయి. ఇక్కడ కింద చూస్తే మనకు గడిగడలు ఉందిగా, ఇవన్నీ ముళ్ళే. కాకపోతే ఏం చెట్టే? కలికి చెట్టా? కలికాయలు కాస్తుంది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కొండ పైన మా ఊరు పెద్ద గుట్టన అయితే ఉంటుంది. ఇట్లా శుక్రవారం పూజ చేస్తాడు మా తాత. మళ్ళీ అది మంది కూడా కందూరు చేస్తారు చాలా మంది. సో ఇప్పుడైతే ఇంకా ముందుకు వెళ్దాం. అవి ఇంకేం స్టార్ట్ చేయలే. ఏడ కొయ్యలు ఒత్తు గనబడతలేవు తెంపనీకైనా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తునికాకు సీజనే కాదట. ఇంత ముందుకు తునికాకు తెంపకైందని చెప్పినా, ఇప్పుడు సీజనే కాదంటుంది. సాల్సారైంది రాజా ఎట్లా తిరుగుతాయి రోజు. అయ్యో ఇప్పుడే సాల్సార్ అయింది. అదిరా తిరిగినాం మేము కూడా మొత్తం, కానీ కొంచెం వెరైటీ ఉంది. చాలా రోజులు అయ్యగా తిరగక. చాలా రోజులు అయింది. ఇక తిరగక అంటే తిరుగుడు అలవాటు చేసుకోవాలి. గట్లా తునికాకు అంటున్నాం కదా గైస్. తునికాకు వచ్చేసి ఇదే, కానీ ఏమైనా ఇట్లా ముద్దువారిందంత. ఈ వీటితోటే మనకు అది బీడీలు తయారు చేసేది. బీడీలు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బొద్ది కూర దేవతలకు చేస్తే నైవేద్యాలు పెడతారు. అది కూర ఉండా మనం తినరా? అది తినొచ్చు, చల్లదనం మంచిగా ఉంటుంది. జంగల్లో నుంచి మళ్ళీ ఒక ఓపెన్ ఏరియాకి అయితే వచ్చినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, లొకేషన్ భలే ఉంది. మోదు చెట్లు మీరు చూడొచ్చు, ఇస్తారాకులకు యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి అయితే మొత్తం ఇక్కడ వచ్చి ఇత్తులు తలిపినట్టుగా మొలిసినాయి చెట్లన్నీ. నార్మల్గా ఏదైనా పెద్ద చెట్టు ఉంటే దాని కింద 2-3 ఇత్తులు పడితే అక్కడ మొలుస్తాయి. ఇక్కడ మొత్తం ఇట్లా ఎవరో చల్లిపోయినట్టు, ఏదో తున్ని చల్లిపోయినట్టు మొలిసినాయి అన్నీ. ఇగో మొన్న నేను రాగా తునికక్కని వచ్చిన ఒక పంది 2 పందులు అనే వీటి కాడ పామాయిల్ చెట్ల కన్నా ఇగో గిండ్లనా గీ రౌత్ కాడ కొండలెక్కు ఉంది చూడు ఆడ కల్లనా ఇట్లా మీదికి ఎక్క పోతున్నా. ఈ అవ్వ ఇగో ఈయనే ఉన్నది, ఈడ గుండు ఉన్నది, గుండుని పట్టుకొని ఇలా పడ్డా. చేపటికి ఆయనతో లేచి అది అటు ఉరికింది. మళ్ళీ ఇది ఈయనే ఉన్నది గడ్డి. మళ్ళీ నేను ఇటు మెసిన వరకు ఇది ఉరికింది. ఇది రాలే, ఒక్కదాన్ని వచ్చిన తునికక్కని వచ్చిన. నెమళ్ళు మాకు ఒక 2-3 కనబడ్డాయి, కానీ క్యాప్చర్ చేసేంత టైం ఇవ్వలేదు. జంప్ అయిపోయినాయి మా సౌండ్. అంటే మాట్లాడకుండా పోతున్నాం కదా, స్పీడ్ ఉరుకుతున్నాయి అనమాట. ఇంకెక్కడైనా క్యాప్చర్ చేసేటట్టు కనబడితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి అవ్వకి రిటర్న్ అయిదామంటుంది. అవ్వతో వచ్చినప్పుడు మస్తు కనబడతాయి అట, మనకు కావాల్సిన వచ్చినప్పుడే ఏం కనబడదు. ఏమైనా కనబడితే మంచిగా క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా. సో ఇప్పుడు నేను వచ్చినాం కాబట్టి ఇద్దరం కలిసి వచ్చినాం. నేను రాకపోతే అవ్వ ఒక్కతే వస్తుంది. వచ్చి మొత్తం ఇవన్నీ తిరిగి కొయ్యలు కావచ్చు, ఆకులు కావచ్చు తెంపుకొని వస్తుంది అనమాట. మళ్ళీ వీటి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాసెస్ వేరే ఉంటుంది మళ్ళీ. సో ఇప్పుడైతే మంచిగా ఆకులు అయితే తెంపుకొచ్చుకున్నాం. పేల ప్యాకెట్ నీతోనే ఉంది. నేనైతే మంచిగా 2 ఉల్లిగడ్డలు తీసుకొచ్చిన, ఒక నిమ్మకాయ తీసుకొచ్చినాం, కారప్పొడి ఉప్పు తెచ్చిన. ఇవాటి నీళ్ళు కావాలంటే కదా. ఇప్పుడైతే దీనికి ఒక చిన్న హోల్ చేసి అన్నిలోనే వేసి ఇళ్ళనే లోపి మిక్స్ చేసేద్దాం డైరెక్ట్గా. దాన్ని చింపి డైరెక్ట్ ఇక్కడ నుంచి తింటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే కవర్లో మిక్స్ చేద్దాం మంచిగా. దీన్ని మంచిగా లోపల ఇలానే సెట్ అవుతుంది. నోరు ఊరుతుంది రాజా.
దీన్ని ఊరుడే ఇక తినుడే తింటాం ఇక దీన్ని మంచిగా లోపుతిగా ఇప్పుడు అవ్వ టేస్ట్ చేసి చెప్తున్నాం అలా పోసుకుంటావా ఇలా వద్దా మొత్తం పోయి కింద గలవనట్టు చాలు చాలు ఒకసారి కలిసిందా లేదు చూడు మంచిగా నిమ్మకాయ ఇట్లా కలిపిన కలిసింది మీరు దోశలు ఎక్కడ తెచ్చుకోవచ్చు కదా మరి ఇక్కడ అడవికి వచ్చినప్పుడు తిరిగి కొద్దిగా రిలాక్సింగ్ ఉంది ఇప్పుడు అదే కొద్దిసేపు ఇక్కడనే ఇవి తినేసి రిటర్న్ అవుతాం ఇక మళ్ళీ అడవిలో మాది ఒక చిన్న దావత్ అయితే కంప్లీట్ అయింది మేము తినే కాడ తిని ఇవి ఇక్కడనే వదిలేసిపోతున్నాం ఇవి వచ్చేసి నెమలీలు తింటాయి లేకపోతే అడవి పందులకు కూడా ప్యాలాలంటే ఇష్టమే అవైనా తింటాయి మేము ఇవ్వరదాకా కూర్చున్నాం మా వెనకనే ఒక పెద్ద నెమలి అయితే ఉంది మేము దాన్ని అబ్జర్వ్ చేయలేదు ఈ చెట్లు అనుకుంది ఇప్పుడు మీకు కనబడతాయి సో ఫైర్గా నెమలిని మీకు చూపిద్దాం అనుకున్నా చూపించిన ఇంకా జింక కూడా తిరుగుతాడు జింకన అయితే మనకు కనవాలే మరి దీని అయితే చూడరు ప్రజెంట్ ముంగట ఒకటి గుబురు చెట్టు పెద్దది కనబడ్డది దానికి ఓన్లీ ఆకులే కనబడుతున్నాయి అని చెప్పేసి దాన్ని అబ్జర్వేషన్ చేసి చూస్తే దానికి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఏం చెట్టు ఇది గుడధర్మ చెట్టు తింటారా అవి కూడా తినరు ఏం చేస్తారు మరి అవి గట్లే పోతాయి ఏమన్నా ఉన్నాయి పెద్ద ఉన్నాయి కాయలు అయితే బుడ్డధర్మ చెట్టు తినేది అయితే దీన్ని బతికిపోరు కావచ్చు ఇది వరకు చెట్టు మీద మీరు చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయి మనం మామిడికాయలు జామకాయలు ఉన్నట్టున్నాయి ఇంతే కింద వాడుడే ఇవి పురుగు పూసే తింటది ఇవి ఈ చెట్టు చూస్తుంటే నేషనల్ పార్క్లలో కనబడతాయి డిస్కవరీ ఛానల్ ఆడిడ సేమ్ అట్లే ఉన్నది మనం బండి పెట్టిన కాడ మీదనే తాటి చెట్టు అవుతుంది కాకపోతే అన్నీ ముదిరిపోయినాయి లేత ఉన్నప్పుడు ఒకసారి ఇంటికాడ తెంపుకొని తిన్నాం కదా అమ్మ ఇట్లా నువ్వు కూడా ఇంటిగానే రోజు తిన్నా మళ్ళీ సీజన్ ఇప్పుడు సీజన్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇయర్ చూద్దాం మళ్ళీ ఏమైనా వెరైటీగా తయారైదా కెనాల్ దగ్గర చెట్లు చూద్దామని వచ్చినాం కానీ కెనాల్ ఉన్న వాటర్ అన్నీ తీసేస్తారు మీరు చూడొచ్చు ఇవన్నీ ఎటు పోతాయి అంటే మళ్ళీ మన పొలాల సైడే పోతాయి మనం హెలిప్యాడ్ ఇట్లా తయారు చేసినాం కదా హెలిప్యాడ్ సైడు మళ్ళీ మనం రూమ్ వేసినాం చూడు ఆ సైడు అక్కడ మొత్తం వాటర్ వస్తాయని చెప్తాం కదా ఇవే వాటర్ అడిగి పోతాయి మొత్తం పొలాల పండి సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చిన మన పొట్టోళ్ళు ఆల్రెడీ అటాకింగ్ మోడ్లో ఉన్నారు కావచ్చు అటాక్ అరే పుట్టడా జారుతున్నారా సేమ్ ఎవరో కామెంట్ చేసిరా మీరు ఇద్దరు ట్విన్సా అని సేమ్ కోహిల్ బుక్ చూపిస్తా అని చెప్పి చూపించలేదు కదా సార్ చాలామంది కామెంట్ చేసారు అనమాట కోహిల్ బుక్స్ చూపించలేదు అని చెప్పేసి నేను చూపించకపోయిన రీజన్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు చూపించినాం అనుకో చిన్నోనికి ఇక్కడ తీసుకోలేదు కదా వాడు కంపల్సరీ లొల్లి చేస్తారు మళ్ళీ ఇద్దరు కొట్లాడుకుంటారు అట్లా అని చెప్పేసి ఎవరు లేనప్పుడు చూపిద్దామని చెప్పేసి ఆయన ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడైతే చూపిస్తా చూడండి బుక్ డిపోకి వెళ్ళి ఎల్కేజీకి సంబంధించిన మెటీరియల్ కావాలంటే మొత్తం ఇవన్నీ ఇచ్చారు మనకు మెయిన్ వచ్చేసి ఇందులో బుక్స్ కదా బుక్స్లో కనుక మనం చూసినట్టయితే ఇది ఒకటి ఇచ్చారు ఇది ఎనిమిదో నేను చూడండి డబ్బాలది చిన్నప్పుడు మనం ఇక్కడ ఆలు అయితే రాష్ట్రాలం ఆలు ఏబిసిడీలు వీళ్ళకి ఏం రాయిస్తారు ఇప్పుడు వీళ్ళకి ఆలు రాయిస్తారో లేదో ఇది వచ్చేసి ఇది ఒక బుక్ ఇంకొకటి వచ్చేసి 4 రూల్ మనకు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి కావచ్చు ఇది 4 రూల్ ఒక బుక్ ఇచ్చారు ఇదైతే ఒక సెట్ మొత్తం తయారు చేసి పెట్టారు వాళ్ళు ఆల్రెడీ ఇది ఏం సెట్టో ఏమో నేను ఇప్పటివరకు ఇంకా ఓపెన్ చేయలేదు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం సరే ఈ సెట్లో ఏముంది అని చెప్పేసి ఈ సెట్లో మీరు చూసినట్టయితే రకరకాల బుక్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు 1 2 3 నేర్చుకోవడానికి కావచ్చు 5కి వచ్చేసి 5 డాగ్స్ 2 అంటే 2 స్వెటర్స్ ఈ విధంగా ఉందన్నమాట ఇక మొత్తం ఒక అసైన్మెంట్ లెక్క ఉందన్నమాట ఒక ప్రిపేర్ చేసారు మొత్తం ఒక గైడ్ ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపల ఇవన్నీ కంప్లీట్ చేస్తారు కావచ్చు ఏదో సెమిస్టర్ 2 అట ఇంతకుముందు చూసింది సెమిస్టర్ 1 అంటే 6 months దాకా ఇది 6 months దాకా ఇది కావచ్చు దీనిలో మనకు కలర్స్ ఇంకా మనకు 1 2 3 కూడా ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోయినాయి అప్ టు 100 దాకా ఉన్నట్టున్నాయి ఇలా నెంబర్స్ని కలుపుకుంటా ఎనిమల్స్ని తయారు చేసి ఉంటుంది అది మనకి న్యూస్ పేపర్లో వస్తుండే వెనకట ఇప్పుడు వస్తూనే లేదు న్యూస్ పేపర్ బట్టి ఛానల్ ఇది వచ్చేసి మనకు సెమిస్టర్ 1 ఇందులో మనకు సెమిస్టర్ 2 కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఇది బర్డ్ సాంగ్ అని చెప్పేసి ఉంది ఇది కూడా భలే ఉంది అంటే దీని లుక్కే వెరైటీ ఇచ్చేసారు దీంట్లో మనకు స్టోరీస్ అదేవిధంగా పోయమ్స్ లాంటివి అయితే ఉన్నాయి అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా అవి కాకుండా మనకి ఇక్కడ ఏదో నార్మల్గా ఫేసెస్ టైప్ ఇచ్చారు ఇప్పుడు టీచర్ ఆయన గోట్ అన్నది అనుకో గోట్ ఇట్లా పెట్టుకుంటారు కావచ్చు లేకపోతే దీనికి ఇట్లా దారాలు కట్టుకొని కూడా ఉంది దారాలు కట్టుకొని ఇట్లా ఆడుకొని అనమాట గ్రేప్స్ అంటే గ్రేప్స్ షీప్ అంటే షీప్ ఇటువంటిది మన ఇంట్లో ఉన్నది ఆల్రెడీ నేను మీకు చూపించిన కదా సో దీంట్లో చూసి మేబీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అనుకుంటా చూడాలి ఒకసారి దీంట్లో చూసి మనం నేర్చుకొని తర్వాత వాళ్ళకి నేర్పించాలి సో ఓవరాల్గా వచ్చేసి ఇవన్నమాట కోయిల్కి సంబంధించిన బుక్స్ సో ఇప్పటి నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకో 20-25 ఏళ్ళ దాకా మనకి ఇదే తలకాయ నొప్పి ఇన్ని రోజుల దాకా మంచిగా ఉండే నేను కూడా వాడు ఏం అల్లరి చేసినా ఏం చేసినా కానీ ఎప్పుడు ఏమన్నా ఏమున్నా ఇంకో 4-5 ఏళ్ళే ఉంటుంది తర్వాత మొత్తం వాని బిజీ ఆనికి ఉంటుందని చెప్పేసి ఇక స్టార్ట్ అయిపోయింది ఇక ఇప్పటి నుంచి 20 ఏళ్ళ దాకా ఇక టెన్షన్ ఇదో ఒక టెన్షన్ సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.